26 వరకు ఉన్న వచనాలు ఒక భాగంగా వ్రాయబడింది. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరందరూ కలిసి ఇంకొక వచనాన్ని పెద్దగా చదవండి. మార్చి వచనాలు చదువుకుందాం. దేవుని వాక్యాన్ని ఇందులో నుండి ఒక చిన్న మాట ధ్యానం చేసి మనం సెలవు తీసుకుందాం. 14వ వచనం నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదు అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాస్యం అతన్ని రక్షింపగలదా? మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అయితే ఒకడు, నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతును అని చెప్పును. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? విశ్వాసము అతని క్రియలతో కూడా కూడి కార్యసిద్ధి కలుగజేసేదనియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడు అని ఎంచబడును అని మీరు దీని వలన గ్రహించితిరి. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రభువు ఈ భాగాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మరొకసారి దేవుని వాక్యాన్ని క్రమబద్ధమైనటువంటి రీతిలో ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని వాక్యములో నుండి మనము అబ్రహాము జీవితాన్ని ప్రతి వారము ధ్యానం చేస్తూ వెళుతున్నాం. గత పాఠములో అబ్రహాము విస్తరించబడినవాడు అని దేవుని లేఖనాల ఆధారంగా మనము బహుగా విస్తరించబడాలి అంటే, అనగా ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే మనం ఏమి చేయాలో లేఖనాల్లో నుండి మనము ధ్యానం చేశాం. తిరిగి ఈ సమయంలో మరొకసారి అబ్రహాము జీవితాన్ని యాకోబు పత్రికలో నుండి మీ ముందుకు తేవాలని ప్రభు చేత నేను ప్రేరేపింపబడ్డాను. ఈ భాగములో దేవుని దాసుడైనటువంటి యాకోబు అన్యదేశములలో చెదిరిపోయి ఆయా రీతులుగా దేవుని సన్నిధానమునకు దూరమైపోయి
అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలకు పత్రిక వ్రాస్తూ వారిని విశ్వాసములో బలపరచట కొరకై, ఆధ్యాత్మిక జీవితములో స్థిరపరచుట కొరకై అబ్రహామును గురించినటువంటి ప్రస్తావన ఈ భాగములో చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని అబ్రహాము జీవితాన్ని వారికి పరిచయం చేస్తున్నాడు అంటే 23వ వచనములో అబ్రహాము దేవునికి స్నేహితుడుగా జీవించాడు అని ప్రస్తావించాడు. అబ్రహాము ఎవరికి స్నేహితుడిగా జీవించాడు చెప్పండి? దేవునికి స్నేహితుడిగా జీవించాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఎవరి స్నేహితుడు? దేవుని స్నేహితుడు. దేవునితో స్నేహం చేయడం అనేది ఇది చాలా గంభీరమైనటువంటి సన్నివేశం, చాలా అమూల్యమైనటువంటి సన్నివేశం. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడని వ్రాయబడింది. దేవుడు కూడా అబ్రహాముతో స్నేహం చేశాడని బైబిల్లో వ్రాయబడింది. ఒక మాట మనం చదువుకుందాం రండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 7వ వచనము 7వ వచనము. ఏడవ వచనం చూడండి. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగానిచ్చిన మా దేవుడవ నీవే. యెహోషాపాతు దేవునికి మొర్రపెడుతూ చెప్పిన మాట, అయ్యా నీ ప్రజలైన ఇశ్రాయేలీలు నీ స్నేహితుడైనటువంటి అబ్రహాము యొక్క సంతతి, అబ్రహాము నీకు స్నేహితుడు అని చెప్తున్నాడు. దేవునికి మొర్రపెడుతూ అబ్రహాము నీకు స్నేహితుడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి స్నేహితుడు? అబ్రహాముకు స్నేహితుడు. అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడు? దేవునితో స్నేహం చేశాడు. ఆహా, ఎంత గంభీరమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. విన్నారా? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడే నేరుగా మాట్లాడుతున్న సందర్భం. అబ్రహాము నాకు స్నేహితుడు అని దేవుడే చెప్పాడు. అలాగైతే ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం, దేవుని ప్రజలమైనటువంటి మనం ఈ భాగములో నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. అబ్రహాము దేవునితో ఫ్రెండ్షిప్ చేశాడు. మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అబ్రహామును గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు, అబ్రహామును గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, అబ్రహాము దేవుని ద్వారా ఆశీర్వదించబడెను అని వ్రాయబడింది. అలాగైతే ప్రియులరా, అబ్రహాము ఆశీర్వదింపబడడానికి కారణం ఏమిటో తెలుసా? అబ్రహాము
పోషింపబడడానికి కారణం ఏమిటో తెలుసా? అబ్రహాము ధనవంతుడు కావడానికి కారణం ఏమిటో తెలుసా? అబ్రహాము విజయము పొందడానికి కారణం ఏమిటో తెలుసా? అబ్రహాము మహారాజు అని సాక్ష్యం పొందడానికి కారణం ఏమిటో తెలుసా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనము ఎవరితో స్నేహం చేస్తున్నామో ఆలోచన చేయాలని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. అబ్రహాము వలె ఆశీర్వదించబడాలని ఆలోచన చేస్తున్నావా? అబ్రహాము వలె ధనవంతులు కావాలని ఆశపడుతున్నావా? అబ్రహాము వలె పోషింపబడాలని ఆసక్తి కలిగి ఉన్నావా? అబ్రహాము వలె శత్రువు మీద విజయాన్ని సాధించాలని కుతూహలం కలిగి ఉన్నావా? అబ్రహాము వలె మంచి పేరును పొందాలని ఆసక్తి కలిగి ఉన్నావా? ఎవరితో స్నేహం చేయాలి? చెప్పండి, ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. క్రైస్తవుడు ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేయాలి. దేవుడు కూడా మానవునితో స్నేహం చేయాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు కూడా మానవునితో స్నేహం చేయాలనే ఆయన మానవుణ్ణి ఏర్పరచుకున్నాడు. మానవుణ్ణి ఏర్పరచుకున్నాడు. మానవుణ్ణి సృజించుకున్నాడు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 5వ వచనం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, మహా ఎండకు కాలిన అరణ్యములో నేను నిన్ను స్నేహించాను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు స్నేహితుడుగా ఆ అరణ్య మార్గములో వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అరణ్య మార్గములో వారిని నడిపించాడు. 14వ అధ్యాయం చూడండి, ప్రక్కనే 4వ వచనం. 14వ అధ్యాయం 4వ వచనం. వారు విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అన్నాడు. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను మనస్ఫూర్తిగా స్నేహించిన దేవుడు ఆయన. వారితో స్నేహం చేశాడు. ఇశ్రాయేలును నడిపిస్తున్నటువంటి నాయకుడైన మోషేతో ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా ఆయన ప్రతిరోజు మాట్లాడుతూ వచ్చాడు. అలాగైతే పిల్లరా, దేవుడు మానవునితో స్నేహం చేసేవాడు. మానవునితో స్నేహం చేయాలని ఆయన సంకల్పించుకున్నవాడు. ఆ కార్యాన్ని అబ్రహాము నెరవేర్చాడు. పిల్లరా, ఆ కార్యాన్ని అబ్రహాము నెరవేర్చాడు. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. ఓ క్రైస్తవుడా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వెంబడిస్తున్న సహోదరీలారా, మీరెవరితో స్నేహం చేస్తున్నారో, మీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఏ సంఘానికి చెందినదానవో నాకు అవసరం లేదు. నువ్వు ఏ చర్చికి వెళుతున్నావో నాకు సంబంధం లేదు.
కానీ నీ స్నేహం ఎవరితో చేస్తున్నావో ఆలోచన కలిగి ఉండాలని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. నీకు ఆశీర్వాదం కావాలా? నీ కుటుంబం ఆశీర్వదించబడాలా? నీ పిల్లలు ఆశీర్వాదకరంగా మారాలా? నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలా? నీ ఇరుగు పొరుగు వారికి నీవు ఆశీర్వాదకరంగా జీవించాలా? నువ్వెవరితో స్నేహం చేయాలి? చెప్పండి, ఎవరితో స్నేహం చేయాలి? దేవునితోనే స్నేహం చేయాలి. కానీ ఆధునిక క్రైస్తవ్యం ఎవరితో స్నేహం చేస్తుందో మీరు ఆలోచన చేయండి. ఈ ఆధునిక క్రైస్తవుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను గురించి ఏమని మాట్లాడాడో తెలుసా? లూకాసు వార్త 12వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ వచనము 4 చూడండి. ఏమన్నాడు? నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా అన్నాడు. ఆయన్ని వెంబడిస్తున్న శిష్యులు ఆయనకి ఎలా ఉన్నారట? స్నేహితులుగా ఉన్నారు. ఆయన వారిని స్నేహితులుగా భావించాడు. వారితో స్నేహం చేయాలని, వారితో ఫ్రెండ్షిప్ చేయాలని దేవుడు వారిని పిలిచాడు. నా వెంబడి రండి అని పిలిచాడు. అలాగైతే ప్రియులారా, పిలువబడిన నేను, నీవు, మనము ఆయనకు స్నేహితులు అని ఆయన మనల్ని ఆయనకి స్నేహితులుగా చేసుకున్నాడు. మరి నీవు నేను ఎవరితో స్నేహం చేస్తున్నాం? నీవు నేను ఎవరితో స్నేహం చేస్తూ మన భక్తిని కొనసాగిస్తున్నాం? మీరు ఆలోచన చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక ఏమని పిలుస్తానని చెప్పాడు? స్నేహితులు. యు ఆర్ మై ఫ్రెండ్స్. అమ్మా, అయ్యా, దేవుని నమ్ముకున్న సోదరుడా, దేవుని నమ్ముకున్న సోదరి, దేవుని వెంబడిస్తున్న ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీవు నేను మనము ఎవరమో తెలుసా? we are the friends of God. మనము దేవుని స్నేహితులం. అలాగైతే మనం ఎవరితో స్నేహం చేయాలి? దేవునితో మాత్రమే స్నేహం చేయాలి. దేవునితో మాత్రమే స్నేహం చేస్తూ బ్రతికితే ఆశీర్వదించబడతాం. దేవునితో మాత్రమే స్నేహం చేస్తూ జీవిస్తే మనము పోషించబడతాం. దేవునితో మాత్రమే స్నేహం చేస్తూ జీవిస్తే శత్రువు మీద విజయాన్ని సాధిస్తాం. దేవునితో మాత్రమే మనము స్నేహం చేస్తూ జీవిస్తే మనల్ని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఉన్నతమైన స్థితి. కానీ మలినమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. కానీ ఈ లోకములో ఎలాంటి స్నేహాలున్నాయో గుర్తించకపోతే, ఎరుగకపోతే మనం ప్రమాదంలో పడతాం. ఈ లోకములో ఎలాంటి స్నేహాలున్నాయో తెలుసుకోకపోతే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంత వేదనకు గురవుతామో, ఎంత బాధకు గురవుతామో. అబ్రహాము దేవుణ్ణి మాత్రమే స్నేహితుడిగా ఎంచుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? అబ్రహాము ఈ లోకములో ఉన్న స్నేహాన్ని గురించి తెలుసుకున్నాడు. ఈ లోకములో ఎలాంటి స్నేహాలు ఉంటాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒక 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. రండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం
6వ వచనము నుండి 6 నుండి 9 వరకు చదువుకుందాం. 6 నుండి 9 వరకు. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కవిగిట భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, విన్నారా? నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండు జనుల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల, రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల ఏం చేయమన్నాడు చెప్పండి? వారి మాటకు సమ్మతింపకూడదు అన్నాడు. వారి మాటకి సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపాలి అన్నాడండి. నేను చాలా మాటలు ఉన్నాయి ఇక్కడ, కానీ ప్రాణ స్నేహితుడు అని ఉంది ఇక్కడ. ఇతను కూడా స్నేహితుడే, మామూలు ఫ్రెండ్ కాదు, మామూలు ఫ్రెండ్ కాదు. కానీ ఈ ఫ్రెండ్ ఎట్లాంటి ఫ్రెండ్? డేంజరస్ ఫ్రెండ్, ప్రమాదకరమైన స్నేహం. ఇది ప్రమాదకరమైన స్నేహం. మనతో స్నేహం చేస్తూనే ఉంటాడు, కానీ మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? రహస్యంగా ప్రేరేపించి దేవదేవునికి దూరం చేయాలని, దేవునికి దూరం చేయాలని, దేవుని కార్యాలకు దూరం చేయాలని, దేవుని పనులకు దూరం చేయాలని, దేవుని స్నేహానికే దూరం చేయాలని రహస్యంగా మనల్ని ఈడ్చుకుపోయే ఫ్రెండ్. వీళ్ళెవరో తెలుసా? ప్రమాదకరమైన స్నేహితులు. ఎవరు వీళ్ళు? ప్రమాదకరమైన స్నేహితులు, డేంజరస్ ఫ్రెండ్స్. మనతో పాటే ఉంటారు, కానీ మనల్ని ఎక్కడికి ఈడ్చుకెళ్తారు? దేవుని నుండి దూరం చేయడానికి ఈడ్చుకెళ్తారు. మనతో పాటే ఉంటారు, మనతో తిరుగుతూనే ఉంటారు, మనతో వందనాలన్నా అంటారు, వందనాలక్క అంటారు, వందనాలయ్యా అంటారు, వందనాలమ్మ అంటారు. ఏమంటారు? అన్ని వందనాలే, కానీ ఎక్కడ తీసుకెళ్తారు మనల్ని చెప్పండి? ఈడ్చుకుపోతారు వేరే వాటి దగ్గరికి. ఈ రహస్యంగా దేవునికి దూరం చేసే స్నేహితులు ఉంటారు, జాగ్రత్త. సంఘాల్లో రహస్యంగా మనల్ని దేవునికి దూరం చేసే స్నేహితులు ఉంటారు, జాగ్రత్త. వారితో చాలా ప్రమాదం. నెంబర్ 2, యోబు గ్రంథము 19వ అధ్యాయం. యోబు గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14 నుండి 19 వరకు చదివితే మంచిదే, కానీ 14వ వచనం చదువుతున్నాను నేను. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు చెప్పండి, నన్ను మర్చిపోయారు అన్నాడు. అంటే వీళ్ళెవరు చెప్పండి? వీళ్ళెవరు? అన్ఫెయిత్ఫుల్ ఫ్రెండ్స్. నీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు వేదన వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు అప్పటిదాకా స్నేహంగా ఉన్నవారు ఏమైపోతారు చెప్పండి? అప్పుడే మర్చిపోతారు. నువ్వెవడో నాకు తెలియదు అన్నట్టుగా, మీరెవరో నాకు తెలియదు అన్నట్టుగా, మీరు ఎలాంటి వారో అన్న నాకు తెలియదు అన్నట్టుగా వీరు మర్చిపోయే ఫ్రెండ్స్. ఎవరిళ్ళు? మర్చిపోయే ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే అన్ఫెయిత్ఫుల్ ఫ్రెండ్స్ అన్నారు వీళ్ళని. అన్ఫెయిత్ఫుల్ ఫ్రెండ్స్. యోబు గ్రంథాన్ని చదువుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ యోబు ఫ్రెండ్స్ ఏమని మాట్లాడు తెలుసా? 4వ అధ్యాయం, ఊరకే నీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 6వ వచనంలో యోబుకి పొక్కులు వస్తే, యోబుకి కష్టం వస్తే
యోబుకి నష్టం జరిగితే అన్నీ పోగొట్టుకొని, అన్నింటినీ వదిలిపెట్టుకొని, అన్నీ పోగొట్టుకున్నవాడై ఆ రోడ్డు మీద కూర్చొని చిలపెంకులు తీసుకొని ఆ గాయాలు గీక్కుంటూ రక్తము కుక్కలు నాగుతుంటే ఎంతో ఘోరమైన దుస్థితిలో ఉండగా ఆ ఫ్రెండ్ దగ్గర, అతని దగ్గరికి వచ్చినటువంటి ఆ స్నేహితులు ఓదార్చాల్సింది పోయి, అతన్ని ప్రోత్సహించాల్సింది పోయి, అతన్ని బాధ పెట్టకుండా ఏం పర్వాలేదు దేవుడు ఉన్నాడని చెప్పాల్సింది పోయి ఏమన్నారు తెలుసా? నువ్వు భక్తి గలవాడుగా ఎట్టుండాలి నువ్వు నువ్వు భక్తి గలవాడుగా రెండో మాట ఏమన్నాడు? నువ్వు యథార్థవంతుడు అని చెప్పావుగా, నువ్వు యథార్థవంతుడుగా, మరి నీ పొక్కులు పోతీలే. నువ్వు యథార్థవంతుడుగా, నీ కష్టం పోయిద్దిలే. నువ్వు యథార్థవంతుడుగా. చెప్పండి, వీళ్ళెవరో కష్టం రంగాన్ని మర్చిపోయిన స్నేహితులు. నా ప్రియ తల్లి బాబు ఉన్నావా? ఎలాంటి స్నేహాన్ని కలిగి బ్రతుకుతున్నావో, ఎలాంటి స్నేహాన్ని? నిన్ను ప్రమాదంలో నెట్టే స్నేహితుడికే నువ్వు స్నేహం చేస్తున్నావా? లేక నిన్ను ఆ ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నీ స్నేహాన్ని విడిచిపెట్టే స్నేహితుల్ని నువ్వు స్నేహిస్తున్నావా? ఈ లోకంలో ఎలాంటి స్నేహితులు ఉంటారో అర్థం చేసుకో. వీళ్ళు కష్టంలో మర్చిపోయే స్నేహితులు. సమూయేలు రెండవ గ్రంథం 16వ అధ్యాయానికి రండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. 16వ అధ్యాయం 16వ వచనం. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హుషై అను అతడు అబ్షలోము వద్దకు వచ్చి అతన్ని దర్శించి, రాజు చిరంజీవియగునుగాక అని పలుకగా, అబ్షలోము మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా హుషై, నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారం ఇంతేనా? నీ స్నేహితునితో కూడా వెళ్ళలేకపోతేవేమిటి అని అడుగగా ఈయనేం చెబుతున్నాడు తెలుసా? యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలు అందరూ ఎవరిని కోరుకుందురో నేను అతని వాడు నగుదును, అతని యొద్దే ఉంటాను. ఇతను ఎవరో తెలుసా? ఫాల్స్ ఫ్రెండ్, చెడ్డ స్నేహితుడు. ఎవరితను? చెడ్డ స్నేహితుడు. దావీదుతో అప్పటి వరకు ఉన్నాడు. దావీదు విజయాలను చూశాడు. దావీదు విజయాలను చూచి, దావీదు తెచ్చిన ఆహారం తిని, దావీదుతో బలాన్ని చూచి, లేక దావీదుతో స్నేహం చేసి, దావీదంతటి గొప్పవాడు లేడని దావీదుతో ప్రయాణం చేసిన ఇతను ఎప్పుడైతే కుమారుడైన అబ్షలోము దావీదు మీద తిరుగుబాటు చేసగా, దావీదు పారిపోగా, దావీదును విడిచిపెట్టి మళ్ళా కుమారుడి దగ్గరకు వచ్చి అబ్షలోముతో స్నేహం చేస్తున్నాడు. ఎవరితను చెప్పండి? ఎలాంటి స్నేహితుడు? చెడ్డ స్నేహితుడు. దావీదు బలహీనుడైపోయాడని తెలిసి, దావీదుకి రాజ్యం లేదని తెలిసి, దావీదు పారిపోతున్నాడని తెలిసి, అప్పటి వరకు దావీదుతో ఉన్న ఈ హుషై దావీదుని విడిచిపెట్టేశాడు. అబ్షలోము సింహాసనాన్ని ఎక్కుతున్నాడని ఇప్పుడు అబ్షలోము దగ్గరికి వెళ్ళి నేను నీ దగ్గర ఉంటానయ్యా అన్నాడు. అబ్షలోము ఏమన్నాడు తెలుసా? ఏంటి నీ స్నేహితుడు లేసావు, ఏంటి నీ ఫ్రెండ్ లేసావు, ఇప్పుడు దాకా బాగా బిగించుకుని తిరిగావుగా, ఏమైపోయింది అంటే ఏమన్నాడు తెలుసా? దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నీతో ఉండమన్నాడు, ఇట్లాంటి చెబుతారు. వీళ్ళు ఎవరంటే చెడ్డ స్నేహితులు. ఏం చేస్తారో తెలుసా? అప్పుడు దాకా మనతో స్నేహం చేస్తారు. ఎప్పుడైతే మనం బలహీనం అవుతున్నామో, ఇక బలహీనలైన వారందరినీ ఈడ్చుకుపోతారు. వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళాలి, అక్కడే ఉండాలి, అక్కడే అని చెబుతారు.
అక్కడే ఉండాలని చెబుతారు. చెడ్డ స్నేహితులు ఇళ్ళు, స్నేహాన్ని మర్చిపోయి, సహకారాన్ని మర్చిపోయి, ఉపకారాన్ని మర్చిపోయి, మేలును మర్చిపోయి, మేలు కూడా మర్చిపోయి స్నేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. ఆఖరి మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. మొదటి 3 వచనాలు. దావీదు సౌలుతో మాటలాడు చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో తెలుసా? ఈ ఫ్రెండ్షిప్ ట్రూ ఫ్రెండ్షిప్, నిజమైన స్నేహం. అమ్మా, నిజమైన స్నేహం. లోకములో ఉండే స్నేహాలు చెప్తున్నాను నేను. ఈ లోకములో ఉండే స్నేహాలు ప్రమాదకరమైన స్నేహాలున్నాయి. మరిచిపోయే స్నేహాలున్నాయి. మనల్ని చెడగొట్టే స్నేహాలున్నాయి. నిజమైన స్నేహం. యోనాతాను దావీదుతో స్నేహం ఏర్పరచుకున్నాడు. దావీదు యోనాతానుతో స్నేహం ఏర్పరచుకున్నాడు. ఈ స్నేహం ఎలాంటిదో తెలుసా? నిజమైనటువంటి స్నేహం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఏమని వ్రాయబడిందో తెలుసా? నిజమైన స్నేహితుడు విడువక ప్రాణము పెట్టును. దావీదు కొరకు ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడిన స్నేహితుడు ఎవరు? యోనాతాను. నా ప్రియ తల్లి, నా ప్రియ బాబు, నిజమైనటువంటి స్నేహితుడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తే. నిజమైన స్నేహితుడు ఆయనే. నిజమైన స్నేహితుడు ప్రభువే. ఎందుకో తెలుసా? ఏ మనుష్యుడు మన కొరకు ప్రాణం పెట్టలే, ఏ మనుష్యుడు మన కొరకు నష్టపోలే, ఏ మనుష్యుడు మన కొరకు బాధపడలే, ఏ మనుష్యుడు మన కొరకు తన జీవితాన్ని అర్పించుకోలేదు. ప్రభు అయిన క్రీస్తు మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? పాపిష్టి మనుషులమైన మనల్ని బాగు చేయాలని, పాపిష్టి మనుషులమైన మనల్ని రక్షించాలని, పాపిష్టులైనటువంటి మనల్ని దేవుని పిల్లగా మార్చాలని ఆయన మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఎవరి స్నేహితుడు? చెప్పండి, ఎవరి స్నేహితుడు? నిజమైన స్నేహితుడు. అలాగైతే ప్రియులారా, మనం ఎవరితో స్నేహం చేయాలి? చెప్పండి, ఎవరితో స్నేహం చేయాలి? నిజమైన స్నేహితుడైన దేవునితో మాత్రమే చేయాలి. అబ్రహాం ఎవరితో చేశాడు? దేవునితోనే చేశాడు. దేవునితో చేసిన స్నేహం అబ్రహాము జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మార్చిందండి, ఎంత దీవెనకరంగా మార్చింది. అయ్యా, అమ్మ, బాబు, తల్లి, దేవునితో స్నేహం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునితో స్నేహం చేస్తే దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవునితో స్నేహం చేస్తే శత్రువు మీద నీకు విజయాన్ని ఇస్తాడు. దేవునితో స్నేహం చేస్తే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవునితో స్నేహం చేస్తే దేవుడు నిన్ను విస్తరిస్తాడు. దేవునితో స్నేహం చేస్తే దేవుడు నీకు మంచి పేరిస్తాడు. తల వంచి ప్రార్థన చేద్దాం. దయాళువైన తండ్రి, మీకు స్తోత్రం. విత్తబడిన మీ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా చేయండి. ఈ లోకములో మీ పిల్లంగా మీతో మాత్రమే స్నేహం చేస్తూ మా జీవిత యాత్రను కొనసాగించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్.